తమిళనాడులో సినిమా రాజకీయాల మధ్య సన్నని గీత ఎప్పటినుంచో ఉంది. అయితే ఆ గీత ఇప్పుడు ఒక మహిళా నటిపై వ్యక్తిగత దాడిగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా వెలుదొందుతున్న త్రిషా క్రిస్టన్ పేరు ఇప్పుడు రాజకీయాల్లోకి లాగబడుతుంది. సినిమా గ్లామర్కు రాజకీయ పవర్కు మధ్య ఉన్న సన్నని గీతను దాటి కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ తమిళనాట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి గురించి వివాదమా, లేక మహిళలపై రాజకీయ సంస్కృతి ఎలా దిగజారుతుందో చూపించే ఉదాహరణ అన్నది ఈ ప్రత్యేక రిపోర్ట్లో పూర్తిగా విశ్లేషిద్దాం. 2024లో సెలం వెస్ట్ మాజీ ఎమ్మెల్యే పివి రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. కువత్తూరు రిసార్టు రాజకీయాల సమయంలో ఒక కీలక నేత కోసం త్రిషను తీసుకొచ్చారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ ఆరోపణలన్నిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘటనతో రాజకీయాల్లో ఒక మహిళా నటిని టూల్లా ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో అన్న చర్చ మొదలైంది. సినిమా రంగం నుంచి కూడా ఆగ్రహ స్వరాలు వినిపించాయి. ఈ కామెంట్స్పై త్రిష వెంటనే స్పందించారు. ఇలాంటి డిస్గస్టింగ్ రిమార్క్స్కు లీగల్ యాక్షన్ తీసుకుంటానని ట్విట్టర్లో పోస్టు చేశారు. ఫిబ్రవరి 22, 2004న ఆమె ఏవి రాజుపై డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. కోట్లాది డ్యామేజ్ క్లెయిమ్ చేశారు. ఈ కేసు తమిళ రాజకీయాల్లో మహిళపై దిగజారుతనానికి ఒక మైలురాయి. రెడ్డిట్ వంటి ప్లాట్ఫామ్ల్లో 40 ఏళ్ల సక్సెస్ఫుల్ సింగిల్ ఉమెన్పై ఇలాంటి ఆరోపణలు ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇన్సిడెంట్ రాజకీయాల్లో మహిళల డిగ్రేడేషన్ అనే చెడు సంప్రదాయానికి తెరలేపింది. ఇటీవల మరోసారి త్రిష పేరు రాజకీయ వేదికలపై వినిపిస్తుంది. తమిళనాడులో టీవీకే అనే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు దళపతి విజయ్. ఈ రాజకీయ పోరాటాల్లో ప్రత్యర్థి పార్టీ నేతలు విజయ్ను టార్గెట్ చేస్తూ త్రిష పేరును కూడా లాగటం వివాదాస్పదమైంది. విజయ్తో ఆమెను లింక్ చేస్తూ కామెంట్స్ చేయటం, వ్యక్తిగత సంబంధాలపై ఊహాగానాలు రేకెత్తించడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరగటం, ఇవన్నీ కలిపి మరోసారి ఆమె పేరు వివాదాల్లోకి వచ్చేసింది. విజయ్తో ఆమె స్నేహం, సినిమాల్లో కెమిస్ట్రీ వల్ల రూమర్స్ మరింత స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక బీజేపీ నేతలు టీవీకేను టార్గెట్ చేసేందుకు త్రిషను లింక్ చేసి నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ గొడవలే కాదు, మహిళల డిగ్నిటీపై దాడి. సోషల్ మీడియాలో బాయ్కట్ త్రిష, సపోర్ట్ త్రిష హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ అవుతున్నాయి. తమిళనాడులో మహిళా ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకున్న పబ్లిక్ డిస్పోర్ట్లో మహిళలపై డిస్రెస్పెక్ట్ పెరుగుతుంది. అసలు రాజకీయంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఒక మహిళా నటిని ఎందుకు లాగాలి అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కేవలం రాజకీయ నేతలే కాదు, సినిమా రంగానికి చెందిన కొందరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నటి మీరా మిథున్ సోషల్ మీడియాలో త్రిషను టార్గెట్ చేస్తూ ఆమె అవకాశాలను లాగేస్తుందని, నెపోటిజం మద్దతు ఉందని ఆరోపించారు. అదేవిధంగా నటుడు మన్సూర్ అలీఖాన్ లియో సినిమా సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. త్రిషతో రేప్ సీన్ ఉందని ఆశించానని, కానీ అది జరగలేదని బహిరంగంగా చెప్పటం మహిళలపై ఉన్న వికృత దృక్పథాన్ని బయటపెట్టిందని సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళా సంఘాలు కూడా స్పందించాయి. తమిళనాడులో సినిమా రాజకీయాలు ఎప్పటి నుంచో కలిసిపోయాయి. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత సినిమా రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చి అగ్రస్థానాలకు చేరుకున్నారు. అయితే ఒకప్పుడు నటీమణులను ఆరాధించిన రాజకీయ నాయకులే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వారిపై వ్యక్తిగత దాడులు చేయటం విరుద్ధంగా కనిపిస్తుంది. సినిమా రంగం రాజకీయాలకు వేదిక కావచ్చు, కానీ వ్యక్తిత్వ హననం రాజకీయ సంస్కృతికి నష్టం. ఈ వివాదాల మధ్య త్రిష ధైర్యంగా నిలబడుతున్నారు. తనపై వచ్చిన కొన్ని వ్యాఖ్యలపై ఆమె చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగటం, సోషల్ మీడియా ట్రోలింగ్, అవమానకర వ్యాఖ్యలు ఇవి ఒక మహిళా నటికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి ఆలోచన కలిగించే అంశాలు. ఇది కేవలం ఒక సెలబ్రిటీపై వివాదం కాదు, ఇది 3 పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది. రాజకీయాల్లో మహిళలపై భాష ఎందుకు ఇంత దిగజారుతుంది? వ్యక్తిగత జీవితాలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం సరైనదేనా? సోషల్ మీడియా యుగంలో బాధ్యత ఎవరికుంది? సినిమా గ్లామరు, రాజకీయ పవర్ ఇవి 2 ప్రజా జీవితంలో భాగమే, కానీ గౌరవం, సంస్కారం, బాధ్యత అవి కూడా అంతే ముఖ్యమైనవి.
త్రిష చుట్టూ తిరుగుతున్న ఈ వివాదాలు తమిళ రాజకీయ సంస్కృతిపై పెద్ద ప్రశ్నార్థక చిహ్నాన్ని మిగులుస్తున్నాయి. రాజకీయ పోరాటాల్లో వ్యక్తిత్వ హననం ఆయుధమైతే అది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఇది కేవలం ఒక నటి కథ కాదు, మన రాజకీయ సంస్కృతికి అద్దం పట్టే సంఘటన.